హాయ్ అండి. మేము ఉగాదికి ఊరికెళ్తున్నాం. యాక్చువల్లీ వచ్చేసి మేము బస్‌లోనే వెళ్ళాలనుకునినాం. కానీ అది కుదరలేదు. ఎందుకంటే బస్ టికెట్ అన్నీ ఆల్రెడీ బుక్ అయిపోయింది. సో, అందుకే లాస్ట్ మినిట్‌లో మేము కార్ బుక్ చేసుకొని కార్‌లోనే ప్రశాంతంగా వెళ్దాం అనుకుంటే, బయలుదేరుతున్న సమయంలో వచ్చేసి వర్షం పట్టింది. వర్షం అయితే మామూలు వర్షం కాదు. ఐస్ క్యూబ్ వర్షం పట్టింది. నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. కానీ బెంగుళూరులో ఉన్న ట్రాఫిక్ వల్ల బెంగుళూరు నుంచి తాడడానికి 2 అవర్ పైన అయింది. ఓకే. ఫైనల్లీ మనం ఇల్లు రీచ్ అయ్యాము. ఇల్లు రీచ్ అయ్యాక స్నానం చేసేసి, ముగ్గు వేసేసి రెడీ అయ్యి, సరే అత్తయ్యకి వెళ్ళి హెల్ప్ చేద్దాం అనుకుంటే, ఆల్రెడీ అత్తయ్య అన్నం చేసినారు. దాంతో పాటు రసం, స్వీట్ పూరణం, మళ్ళీ పప్పు, స్వీటు, బోటి, లెమన్ గొజ్జు, దేవుడికంతా పూలు పెట్టేసి పూజకంతా రెడీ చేసేసి ఉగాది ప్రసాదం కూడా చేసినారు. నాకైతే ఈ ఉగాది ప్రసాదం అయితే చాలా ఇష్టం. సరే ఓకే. మేము కూడా టెంపుల్కి వెళ్ళి వచ్చేసి తర్వాత పూజ చేసుకుంటాం అనుకొని టెంపుల్కి వెళ్ళడానికి ఫ్లవర్స్ అంతా ఆల్రెడీ రెడీ పెట్టేసుకున్నాం. నాకైతే చాలా కొంచెం ఎగ్జైట్గా ఉండింది. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ నాకు అయితే ఫస్ట్ ఉగాది కదా. సో ఎలా ఉంటుంది, ఎలా సెలబ్రేట్ చేస్తాను అని ఒక ఎగ్జైట్మెంట్తో ఉన్నిన. మేము శివాలయం గుడికి వచ్చాము. ఫ్రంట్లో వచ్చేసి ఆంజనేయ దేవుడు నిలబడుకుని ఉంటారు. వాళ్ళ రైట్ చేయిలో వచ్చేసి శివుడు లింగం ఉంటుంది. శివుడు లింగం చూడడానికి ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. తర్వాత లెఫ్ట్ సైడ్ మామూలు వాళ్ళు గద పెట్టుకుని ఉంటారు, అది అందరికీ తెలుసు. తర్వాత సరే గుడి లోపలికి వెళ్దామని అనుకుంటే ఫ్రంట్లో ఒక నంది ఉంటారు, అది చూసుకొని దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళ్ళాము. అక్కడైతే శివుడు లింగం, అక్కడ పూజారి అయితే పూజ చేసుకొని ఉన్నారు. మేమైతే మన కోరికలంతా దేవుడికి చెప్పుకొని ఉన్నాం. ఇదే గుడి లోపల ఉన్నది ప్లేసెస్. పూజారి దేవుడికి పూజ చేసేసి దీపం తీసుకొచ్చారు. మేము కూడా బాగా మొక్కున్నాము, దర్శనం కూడా బాగా చేసుకున్నాము. ఈ ఉగాది నుంచి అందరికీ మంచి అవని, కొత్త సంవత్సరం, కొత్త కష్టం, కొత్త సుఖం అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపి అందరూ బాగుండండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ శివుడి దర్శనం, మళ్ళీ ఆంజనేయుడి దర్శనం, గుడి లోపల ఉన్న అన్ని దేవుడి దర్శనం మీకు దొరకాలని నేను కూడా ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. అలాగా శివుడు లింగం చూస్తుంటేనే అలాగనే కొంతసేపు చూసుకొనే ఉండొచ్చు అనిపిస్తుంది. గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్ మనం ఎక్కడ వెళ్ళినా మనకు దొరుకుతుంది. సో అందుకే ఏమో నాకైతే ఎప్పుడు మనసు బాగలేకున్నా, లేకపోయినా ఏమైనా లోన్లీగా ఫీల్ అయితే నేనైతే ఫస్ట్ గుడికే వెళ్తాను. గుడికి వెళ్ళి కొన్నిసేపు కూర్చొని దేవుడి ముఖం చూసుకొని ఉంటే నా మైండ్ చాలా రిలీఫ్గా ఉంటుంది. గుడిలోనే కొంతసేపు కూర్చొని నవగ్రహ దర్శనం చేసేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక దేవుడికి చేసిన ప్రసాదాన్ని పెట్టేసి దేవుడికి పూజ చేసేసి టెంకాయ కొట్టి మళ్ళీ ఒకసారి అందరూ దేవుడిని బాగా గట్టిగా ముక్కున్నప్పుడు కూడా నాకు ఆకలేసింది. ఎందుకంటే నాకు పొద్దునుంచి ఆకలిగా ఉన్నింది. ఎప్పుడు అన్నం పెడతారు అని వెయిట్ చేస్తుంటే ఫైనల్గా పూజ అయిపోయింది. తర్వాత అన్నం పెట్టుకొని అందరం తినేసాము. నేనైతే బాగా తిన్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ నా ఫస్ట్ ఉగాదిని నేనైతే బాగా ఎంజాయ్ చేశాను.